బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు తహసీల్దార్ ఆఫీసు వద్ద జరిగిన ధర్నాలో వినియోగదారులపై మోపిన కరెంట్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆ భారం ప్రభుత్వమే భరాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు జొన్నలగడ్డ వెంకమరాజు గారు డిమాండ్ చేశారు. గత ప్రస్తుత ప్రభుత్వాలు మోపిన 1,20,000 కోట్ల భారాలు మోపి ప్రజల నుంచి వసూలు చేయడం సరికాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలుస్తున్నాయని, ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో స్మార్ట్ మీటర్లు వెతికి రేకించి ఇప్పుడు ఏర్పాటు చేయడం అన్యాయం అన్నారు. ప్రజా అవసరాలకు మాత్రమే ఉచిత ఇసుకను అందించాలని, తెప్పర్లకు అనుమతి ఇవ్వకూడదని, ఉపాధి నిధులతో పల్లెల్లో 200 రోజులు పనిని చూపాలన్నారు. పై కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గండవరపు శేషయ్య, బుజ్జయ్య, పెద్దన్న బాబు, సురేష్, ఆఫ్రోజ్ రన్నయ్య, చాంద్ బాషా, మల్లికార్జున్ రెడ్డి, గోవర్ధన్, సీమ, శ్రీనివాసులు, ఫాతిమా, రత్నమ్మ, మబ్జాని, వెంకటేష్, మాభాష తదితరులు పాల్గొన్నారు. రెండోది ఏంటంటే సాయిచంద్ర కాడ నుంచి మెయిన్ రోడ్డు సార్, దాని డబుల్ రోడ్ చేస్తుంది. పైగా ఎన్ఆర్ఆర్ కాలనీ, గణకూరు కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. నాస్తిరకంగా ఉండే డ్రైనేజ్ కాలంలో దాంట్లో తాగునీటి సమస్యలు కూడా లీకేజీలు ఉంటాయి. ఈ వర్షాలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సార్. నేను తక్షణ అప్పుడు సర్వే గురించి రాశారు. రోడ్డు కూడా రాసింది సార్. నిర్మాణం చేయాలి. సాలుచింతలు నుండి డబుల్ రోడ్ అంటే మా నియోజకవర్గ కేంద్రానికి అది లుక్ వస్తుంది. దాని నిర్మాణం కాడే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇంచుమించుగా సాలుచింతలు టు బజార్ సెంటర్ వరకు ఏమి అడ్డాలి, అక్కడ దాకా వేసేయచ్చు. ఏడుండి గాంధీ బొమ్మ కాడ ప్రపోజ్ చేస్తే స్థానికంగా మాట్లాడి వాళ్ళు అడ్డం రాకుండా మనం ముందుగానే పేరు ఇక్కడ కూడా 12 పరిధి కూడా అదే సమస్య. చెంది ఆపరేటర్ ఎవరో లైన్లోకి వచ్చారు కానీ జాయిన్ గంటలు మాకు ఏ పని ఎవరు వచ్చారు లైన్లో, ఎవరు రాలేదు, ఎవరు లాక్ చేస్తారు అదే ఆన్లైన్లో వాళ్ళకి పెట్టారు. విజయవాడ కనెక్ట్ జాయిన్ ఇంకా పని చేస్తున్నారు. అంతా ఆన్లైన్ సిస్టంలో చేసిన తర్వాత ప్రతిదీ కూడా పని ఏం జరగలేదు. ఇద్దరు వేయడం ద్వారా ల్యాప్టాప్ చూసుకోవడం డీలర్లు ఏంటంటే 3 రోజులు టైం పెడతాం. ఈ 3 రోజుల్లో పోయి తెచ్చుకుంటేనే సరే ఉంది, లేదనుకుంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఆటూరు సంబంధించి శ్మశానం పైన ఇరిగేషన్ కాలేదని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. వీళ్ళు కొనుగోలు దాని మీదకి ఏం లేదు సార్. ఆపకి కొంచెం చేపట్టి కట్టి పోయేదానికి వచ్చేదానికి ప్రభుత్వం చెప్పేది వేరుగా ఉంది, కింది స్థాయి జరిగేది వేరుగా ఉంది. కొన్ని దగ్గరలో అయితే మౌలిక వస్తువులు లేవు. సౌడి కాలంలో నీళ్లు బావడంలా పంచాయతీలకి విపరీతంగా డబ్బులు ఇస్తున్నామన్నారు. ఆ డబ్బులతో పారిశుద్ధ్యం మెరుగుపరచడంలా. అందుకోసం ఇవన్నీ సక్రమంగా చేయాలని చెప్పి కోవూరు మండలంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం వినతి పత్రం అందిస్తున్నాం. అయితే అధికారానికి రాకముందు కోవూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా పునరుద్ధరిస్తామన్నారు. మేము తగిన నిధిని కేటాయిస్తామన్నారు. ఇప్పటి వరకు దాన్ని ప్రత్యామ్నాయంగా ఎత్తుక్కోవడం లేదు. ఈ ప్రభుత్వం నేరుగా ఏం చెప్తుందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి దాన్ని అప్పచెప్తాం అని చెప్తా ఉంది. ప్రజా వ్యతిరేకంగా దాన్ని సిపిఎం పార్టీ దానిపైన స్టే తెచ్చింది. షుగర్ ఫ్యాక్టరీ ఉండాలని రైతాంగం అభివృద్ధి కోరుతూ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా తన వ్యాపారం కోసం, తను డబ్బులు సంపాదించుకోవడం కోసం, తన యొక్క అనుచరులు బ్రోకర్లుగా మార్చడం కోసం ఈ వ్యవహారం చేస్తూ ఉంది. అందుకోసం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే పునర్నిర్మాణం కోరుతా ఉన్నాం. పెన్నా కరకట్లు శుభ్రంగా రిపేర్ చేయాలని చెప్పాం, చేస్తామన్నారు కానీ నిధులు కేటాయించడం లేదు. బడ్జెట్ ఏం జరిగింది? ఆ బడ్జెట్ నామాత్రమైన బడ్జెట్. ఆ బడ్జెట్ వల్ల ప్రజలకి ప్రయోజనం లేదు. ప్రయోజనం కోరాలంటే పంచాయతీల్లో ఏ మౌలిక వస్తువులు ఉన్నాయో ఆ మౌలిక వస్తువులన్నీ పరిశీలన చేసుకోవాలి. నిధులు సక్రమంగా అమలు చేయాలి. ఉపాధి హామీ పనులైతే
యంత్రాలకు అప్పచెప్తున్నారు తప్ప పేద కూలీలకి 200 రోజులు అప్పచెప్పడం లేదు. రైతాంగం కౌలు రైతులు గుర్తింపు కార్డులు అడిగితే ఇప్పటి వరకే నామకావస్తుగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. మిగతా వాళ్ళకి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వాలంటున్నాం. గతంలో 23,000 రూపాయలు పుట్టమితే మన రెండో కారులో 17,000 రూపాయలు అమ్మింది. అందుకోసం గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఎంత అమ్ముతారో ప్రభుత్వమే చెప్పాలి. అది అమలు జరిగేదానికి కింద ప్రణాళిక ఏర్పాటు చేయాలి. అందుకోసం సిపిఎం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.